Hello everyone, welcome back to my channel. This is Jyoti అండ్ టైటిల్ చూసేసి ఉంటారు అందరూ. ఇది మా అత్తయ్య వాళ్ళ గృహప్రవేశం వ్లాగ్ అనమాట. అత్తయ్య వాళ్ళ గృహప్రవేశం శ్రావణ మాసంలో జరిగింది. చాలా బాగా జరిగింది. అందరం ఫ్యామిలీ గ్యాదర్ అయి బాగా జరుపుకున్నాము. గృహప్రవేశం తెల్లవారుజాము ముహూర్తం అనమాట. అంటే ఎర్లీ మార్నింగ్ 3 ఆ టైంలో ముహూర్తము. అందువల్ల ఎక్కువ మంది లేరు, ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది మధ్యలోనే జరిగింది. అయితే అందరం ఆ టైంకి అటెండ్ అయ్యారు. అండ్ ఎస్పెషల్లీ నాకు ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే అందరినీ కలవచ్చు. మాది చాలా బిగ్ ఫ్యామిలీ అనమాట. అత్తయ్య వాళ్ళు ఉంటారు, వాళ్ళ పిల్లలు, మా కజిన్స్ అనమాట, అందరూ ఉంటారు, మా ఆడపడుచులు ఉంటారు. అందువల్ల ఇప్పుడే కాదు, చైల్డ్హుడ్ నుంచి కూడా కొంచెం ఫంక్షన్స్ అంటే ఇష్టం. ఎందుకంటే అక్కడికి వెళ్తే అందరం గ్యాదర్ అవ్వచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అని. ఎస్పెషల్లీ వాళ్ళకి కాంప్లిమెంట్స్ ఇవ్వచ్చు, మనము కాంప్లిమెంట్స్ తీసుకోవచ్చు అనమాట. అందుకని అండ్ ఫస్ట్ అత్తయ్య వాళ్ళు ఆడపడుచులకి పసుపు కుంకుమ ఇస్తారు కదా, ఫస్ట్ అవి ఇచ్చేసారనమాట. ఇచ్చేసి ముహూర్తం టైంకి ఇంటి దగ్గర చేరేశారు. తర్వాత గృహప్రవేశము, తర్వాత హోమాలు, తర్వాత గోపూజ, ఇలాంటి కార్యక్రమాలన్నీ వరుసగా 1 by 1 జరిగినవి. అండ్ తెల్లారగానే అవన్నీ అయిపోయేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. ఇంకా తర్వాత 9:30, 10కి మన్వీప వర్ణన పూజ అత్తయ్య వాళ్ళు చేసుకున్నారు. ఈ మన్వీప వర్ణన పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ అమ్మవారికి 9 రకాల పూలతో అత్యద్భుతంగా జరిగిందనమాట. ఈవినింగ్ నేనైతే వెళ్ళలేదు, కానీ ఎర్లీ మార్నింగ్ అయితే నేను వెళ్ళిపోయాను. వెళ్ళి ఇంకా మన్వీప వర్ణన పూజలో పాల్గొన్నాను. తర్వాత 9 రకాల నైవేద్యాలు కూడా పెట్టారు అమ్మవారికి. తర్వాత హనుమాన్ చాలీసాను కండక్ట్ చేశారు. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా అప్పుడే చిన్నగా రిలేటివ్స్ వస్తూ ఉన్నారనమాట. అండ్ ఈ పూజ జరిపించడానికి ఒక భక్త బృందం వాళ్ళు వచ్చారండి. వాళ్ళే దగ్గరుండి అత్తయ్య చేత కుంకుమ పూజ, లలితా సహస్రనామము, అలాగే ఈ మన్వీప వర్ణన పూజ కూడా చేశారు. ఎలా చేశారో చూడండి. ఇంకా తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేశారు. అలాగే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ రోజు మాకైతే తెలీదు, అప్పటికప్పుడు ఈ ఏర్పాట్లన్నీ జరుగుతుంటే ఏంటి అని అనుకుంటే మేమేమో హౌస్ వార్మింగ్ అనుకున్నాము. కానీ ఆ రోజు అత్తయ్య వాళ్ళది 25th యానివర్సరీ అంట. ఇంకా అందరం కలిసి అత్తయ్య వాళ్ళకి విష్ చేసేసాము. అలాగే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా అక్కడే చేసేసామన్నమాట. మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది.
అంటే పెద్దయ్యాక పెళ్ళైనాక వాళ్ళ ఇంట్లోకి నేను ఎంటర్ అయ్యాను కదా, నేనైతే అప్పుడు చూడలేదు కదా, అందువల్ల ఈ మెమొరీ కూడా నాకు హ్యాపీనెస్ ఇచ్చింది. ఆనందం అనేది మనం తెచ్చుకునే దానిలో ఉంటుంది, ఏదైనా చిన్నదైనా పెద్దదైనా, అంతే కదా. మీరైతే ఎలా ఫీల్ అవుతారు నా కూడా కామెంట్ చేసి చెప్పండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అదే ఫన్నీగా మాట్లాడుకున్నాం అక్కడ. అప్పుడు లేం కదా అత్తయ్య గారు, మేము ఇప్పుడు చూస్తున్నాం అనమాట మీ మ్యారేజ్ని మళ్ళీ అని. అలాగే అత్తయ్య వాళ్ళ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కూడా జరిగినవి. అత్తయ్య వాళ్ళకి ఒక పెళ్ళి జరిగినట్టే జరిగింది. దండలు అవన్నీ తెచ్చి చేంజ్ చేసుకొని కేక్ కటింగ్ చేసుకున్నారు. చాలా ఎంజాయ్ చేసాము ఈ సెలబ్రేషన్ని కూడా. మా అత్తయ్య వాళ్ళ సైడ్ చాలా పెద్ద ఫ్యామిలీ అండి. అత్తయ్య వాళ్ళు కూడా 7 సిస్టర్స్ అనమాట. అందువల్ల కొంచెం ఫంక్షన్స్ ఎక్కువే వస్తున్నాయి. ఈ మధ్య అయితే కొంచెం ఫంక్షన్స్ తగ్గినవి. చాలా రోజుల తర్వాత చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో ఫంక్షన్లోనే అందరం గ్యాదర్ అయ్యాము. సో సెలబ్రేషన్స్ కూడా అంతే ధూమ్ధామ్గా చేసుకున్నాము. స్పెషల్గా నాకు ఫంక్షన్స్ అంటే చాలా ఇష్టము, ఎందుకంటే అందరినీ గ్యాదర్ అవ్వచ్చు, అక్కడికి వెళ్తే అన్నీ మాట్లాడుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళు మనకు కాంప్లిమెంట్స్ ఇస్తారు, అలాగే వాళ్ళకి మనం కాంప్లిమెంట్స్ ఇస్తుంటాము. ఫన్నీగా జరుగుతూ ఉంటుంది. దానికి తోడు మా ఫ్యామిలీ కూడా పెద్దది కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తామన్నమాట. ఇక్కడ కొన్ని ఫొటోస్ని యాడ్ చేస్తున్నా అత్తయ్య వాళ్ళ సెలబ్రేషన్స్ ఎలా జరిగినవి, 25 years సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అనేవి. చూడండి, అత్తయ్య వాళ్ళకు కూడా 2 ఆడపిల్లలు, కానీ పెద్ద పాప ఇక్కడ లేదు, చిన్న పాప ఒక్కటే ఉన్నది. అయినా తను కూడా ఈ రోజుల్లో ఫోన్లు అందరి దగ్గర ఉంటున్నాయి కదా, అలా తను కూడా చూసి ఎంజాయ్ చేసింది. తను అక్కడ ఉన్నా ఇక్కడ మిస్ అయిందనే లోటు మటుకు మాకు కూడా బాగా కనిపించింది. అని లేదు కదా, తను ఐర్లాండ్లో ఉందన్నమాట, అందువల్ల ఇక్కడ లేకుండా ఉన్నది. అలాగే ఇక్కడ అత్తయ్య వాళ్ళ అక్క బావగారు అండ్ ఇక్కడ ఇంకా ఫొటోస్ యాడ్ చేస్తున్నాను మా కజిన్స్తో, అలాగే అత్తయ్య వాళ్ళు అండ్ అలాగే తర్వాత మేము కూడా అత్తయ్య వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకున్నాము. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. ఈ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మటుకు మర్చిపోవద్దు. అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాగే ఇంకొన్ని వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి. ఓకే, బాయ్ అండి.